దేవుడి కోసం రోషం కలిగి బ్రతికేవారు మన మధ్య కూర్చున్నారు ఈరోజు. అలాంటి వారి జీవితాలలో దేవుడు 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 అని తిరుగుతుంటే వారి జీవితాలలో రోగం విలయ తాండం చేస్తుంటే పక్కనున్న వారి సూటిపోటి మాటలు ఏంటో తెలుసా? గొప్ప భక్తుడండి, గొప్ప భక్తుడి జీవితంలో చూసారా? దొరకనంత వరకేనండి. అందరూ దొరలో దొరికేశాడండి. వీడి జీవితంలో పాపిష్టి బ్రతుకు కనుకనే వీడి జీవితంలో ఆదివారం సంఘానికి పోయాడు, తెల్ల వస్త్రాలు కట్టుకున్నాడు, దేవుడు దేవుడు అని అందరికి చెప్పాడు. కానీ వీడు ఎంత దుర్మార్గుడో తెలుసా అని లోకులు కాకులై పడుస్తున్నాయి. యోబు దగ్గరకు వచ్చిన స్నేహితులు 6 రోజులు కూర్చున్నారు, మౌనంగా కూర్చున్నారు. కూర్చున్న తర్వాత మాట్లాడడం మొదలెట్టారు. ఒకడు అంటున్నాడు, నీ కొడుకులు పాపం చేశారేమో, బురద లేకుండా జమ్ము పెరుగుతుందా, నువ్వు పాపం చేసి ఉంటావేమో. సూటుబోటు మాటలతో మనసును పొడి చేస్తున్నారు. ఇంతకీ వీళ్ళ ఉద్దేశం ఏంటో తెలుసా? నువ్వేదో పాపం చేసి ఉంటావు, పట్టెడు అన్నం పెట్టలేదు, విధవరాలకి వస్త్రాన్ని ఇవ్వలేదు. మీరు యోబు గ్రంథం చదువుతూ వెళుతుంటే ఈ మాటలు కనబడుతుంటాయండి. పొడి చేశారు. స్నేహితులు నమ్ముకున్నవారు 7 రోజులు యోబుతో పాటు కూర్చుని ఉపవాసంలో ఉన్నవారు యోబు గుండెలను పొడి చేశారు. ఏమనో తెలుసా? నువ్వేదో తప్పు చేసావు, నువ్వెవరికి పట్టెడు అన్నం పెట్టలేదు అన్నావు. యోబు చెప్పుకుంటుంటాడండి. యోబు చెప్పుకుంటుంటాడు చదువుతుంటే. యోబుకి ఎందుకు వచ్చింది రోగం? యోబుకి ఎందుకు వచ్చింది రోగం? యోబు పాపిష్టి బ్రతుకు కాదండి. ఒక్క మాటలో చెప్పాలి అంటే సాక్షాత్తు దేవుని బిడ్డ, దేవుని రూపము కలిగిన వాడు, దేవుడంటే విధేయత కలిగిన వాడు, దేవుడంటే గుండెల నిండా నింపుకున్నవాడు, పీక మీద కత్తి పెట్టి నువ్వు చావాలన్నా చావడానికి సిద్ధము కలిగిన అంత గొప్ప విశ్వాసము కలిగిన వాడు యోబు. తనకి ఎన్ని ధనాలున్నా ప్రతిరోజు తన పిల్లలు ఎక్కడ చెడిపోతారేమోని ఆనాడు దహన బలులు అర్పించే గొప్ప మనసు కలిగిన వాడండి నా యోబు, మన యోబు. మరి ఎందుకు అతడి జీవితంలో ఎంత విలయతాండం చేసింది? ఆఖరికి కట్టుకున్న భార్య వచ్చి అంటుంది, ఆయన దూషించి చచ్చిపోందే. ఇంత భక్తిపరుడి దగ్గరికి పరలోకి వెళ్ళిందట దేవదూతల ఆ నిలయములోకి వెళ్ళిందట. అపవాది అటు ఇటు తిరుగుతున్నాడు. ఏమమ్మాయి వచ్చేవంటే, కింద ఒక యథార్థవంతుడైన నా భక్తుడున్నాడు, చూసావా? చూసానయ్యా, నువ్వు యావదాస్తి అతని పాదాల దగ్గర పెట్టేసో, అతనికి లోటు అన్నది ఏంటి లేదు.